నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో చాలామంది వెల్త్ క్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఇది నేను చేయలేకపోతున్నాను, మరి చేసే వాళ్ళందరూ ఏంటో అట్లా చేస్తున్నారు అని అంటారు. కొంతమంది అయితే చేతగాక వాడికి ఏదో అదృష్టం కలిసి వచ్చిందని చెప్పేసి అంటారు. సో బేసిక్ ఇక్కడ మీరు చేయలేకపోవటమో లేకపోతే వాళ్ళకి అదృష్టం కలిసి రావటమో కాదు, అక్కడ ఒక మనిషికి ఉండేటువంటి హ్యాబిట్స్ యాక్చువల్గా ఒక మనిషి వెల్దీగా మిగులుతాడా లేకపోతే మధ్యలోనే పోతాడా అన్న విషయాన్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో బేసిక్గా అందరూ అంటే ఏ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఫాలో అయ్యేటువంటి కొన్ని హ్యాబిట్స్ మనం కూడా ఏం కల్టివేట్ చేసుకోవాలన్న దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ హ్యాబిట్ వచ్చేసరికి మనం ఎక్కువ ప్రియారిటీ మన ఇన్వెస్ట్మెంట్స్కి ఇవ్వాలి ఓవర్ ద స్పెండింగ్. సో బేసిక్గా చాలామంది మనం ఏం చేస్తూ ఉంటాము, జస్ట్ అందరికీ చూపించుకోవటం కోసం అని చెప్పేసి వీల్ యాక్ట్ లైక్ ఎ రిచ్, ఏదో మనం చూపించుకోవటం కోసం అని చెప్పేసి మన డబ్బుల్ని అక్కడ ఇక్కడ మనం ఏదో పెట్టేసి కొనేసి మనం రిచ్గా చూపించడం కోసం ప్రజెంట్ చేసుకోవడం కోసం ట్రై చేస్తూ ఉంటాం. దానికంటే కూడా మన డబ్బుల్ని ముందర తీసుకొని వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్కి ప్రియారిటీ ఇస్తే మీరు రియల్ వెల్దియర్ పర్సన్గా మారడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి సాధ్యమైనంత వరకు నెగిటివ్ ఫైనాన్షియల్ సర్కిల్స్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టండి. ఈ నెగిటివ్ ఫైనాన్షియల్ సర్కిల్స్ అంటే ఇప్పుడు ఏవైతే ఎమర్జింగ్ ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయో, అంటే స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మంచి ఎమర్జింగ్ ప్రోడక్ట్స్. వాటి మీద అవగాహన లేక చాలామంది ఒక బ్యాడ్ ప్రోడక్ట్స్ అని, అందులో వోలటాలిటీ ఉంటుంది అని చెప్పేసి వాటి గురించి ఇప్పుడు నెగిటివ్నే మాట్లాడుతూ ఉంటారు. ఆపర్చునిటీ ఉన్న చోట కూడా నెగిటివ్నే మాట్లాడే వాళ్ళ మీరు చుట్టూ పెట్టుకుంటే మీరు కూడా ఆపర్చునిటీని మిస్ అయిపోతూ ఉంటారు. సో సాధ్యమైనంత వరకు మీరు ఆ పాజిటివ్ కమ్యూనిటీ, ఎవరైతే నిజంగా వెల్త్ క్రియేట్ చేయాలి, ఎవరైతే నిజంగా దాని గురించి చదువుతూ ఉన్నారో అటువంటి కమ్యూనిటీతో మీరు ఎప్పుడైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో మీకు ఆ ఫైనాన్షియల్ సర్కిల్ అనేది పాజిటివ్గా బిల్డ్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటుంది. అది సెకండ్ హ్యాబిట్. అండ్ థర్డ్ హ్యాబిట్ వచ్చేసరికి అండ్ ఆల్వేస్ యూ షుడ్ మెయింటైన్ దట్ ఐ కెన్ ఇన్వెస్ట్ ఎ జర్నల్. అంటే ఎంతసేపటికి అరే ఇంత నేను చేయలేను. నేను చాలామందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర సేవింగ్ కెపాసిటీ ఉన్నప్పటికీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి అమ్మో అంత పెద్ద అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేయాలా, ఈ భయాన్ని ఎక్కువగా మొదలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇన్వెస్టింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ జర్నీ. ఇనీషియల్గా కొంత బోరింగ్గా అనిపించినా మన కార్పస్ ఎదిగే కొద్దీ దాని బ్యూటీ అనేది బయటికి రావడం మొదలు పెడుతుంది. సో సాధ్యమైనంత వరకు మీరు ఒక జర్నల్ని మెయింటైన్ చేయండి. మీరు ఆ స్పెండింగ్ మీద పెట్టేటటువంటి ఫోకస్ కంటే కూడా ఎంతసేపటికి మీకు వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎన్ని మల్టిపుల్ టైమ్స్ అని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఈ ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ అనేది మనకు డైలీ హ్యాబిట్గా మారిపోతూ మనం దాన్ని రికార్డ్ చేస్తూ ఉంటే మనమే ఒక అప్రిషియేషన్ తీసుకుని ఒక మంచి పాజిటివ్ సైడ్గా వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. అది హ్యాబిట్ నెంబర్ 3. అండ్ హ్యాబిట్ నెంబర్ 4, సో ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ ఎ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద మార్కెట్ ఆపర్చునిటీస్. సో మార్కెట్లో ఏదైనా వాలటాలిటీ రాగానే మార్కెట్ అంతే ఇంటే, మార్కెట్ అంతే ఎప్పుడు వాలటైల్గానే ఉంటుంది, మార్కెట్ పడిపోతూ ఉంటుంది, ఇలా ఉండడం కంటే కూడా మార్కెట్ మనకి డౌన్ సైడ్ వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు డౌన్ సైడ్ దాన్ని మనం ఒక ఆపర్చునిటీగా పరిగణించి మనం దాన్ని గ్రాప్ చేసే ప్రయత్నం చేయాలి. మీరు ఏ పెద్ద ఇన్వెస్టర్ అయినా చూడండి, వాళ్ళు బుల్ రన్లో డబ్బులు సంపాదించిన దానికంటే మార్కెట్ బియర్ రన్లోకి వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించింది ఎక్కువగా ఉంటుంది. సో మార్కెట్ అదొక ఆపర్చునిటీగా క్రియేట్ చేస్తూ ఉంటుంది. మార్కెట్ ఆపర్చునిటీస్కి మన గ్రాటిట్యూడ్గా ఉన్నప్పుడే మన ఆపర్చునిటీస్ని కరెక్ట్గా చూడగలుగుతాం, లేకపోతే మనం దాన్ని పోగొట్టుకుంటాం. సాధ్యమైనంత వరకు ఇంకొక మంచి హ్యాబిట్ నెంబర్ 5 మనం కల్టివేట్ చేసుకోవాల్సింది మన ఎస్ఐపిస్ని, ఎస్టీపీస్ని ఆటోమేట్ చేయటం. చాలామంది ఏంటి ఎస్టీపీ మెథడ్ కూడా ఫాలో అవుతారు. ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అని అంటే డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకొని మార్కెట్ పడ్డప్పుడు నేను దాన్ని ఇన్వెస్ట్ చేస్తానులే అని చెప్పేసి అనుకుంటారు. సో దీనికంటే కూడా ఎస్టీపీని కూడా ఆటోమేట్ చేసి పెట్టుకోండి, అంటే ఎస్టీపీ మెథడ్లో పెట్టేసుకోండి. దీనివల్ల ఏమవుతుంది, మన ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మార్కెట్ ఏ కండిషన్లో ఉన్న డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ముందరికి వెళ్ళిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఎస్ఐపీస్ని కూడా మీరు డైలీ ఎస్ఐపీ పెడతారా, వీక్లీ ఎస్ఐపీ పెడతారా, మంత్లీ ఎస్ఐపీ పెడతారా, మీ చాయిస్. మీ చాయిస్ ప్రకారం మీ సాధ్యమైనంత వరకు ఆటోమేట్ చేయండి. సో దట్ ఏమవుతుంది, ఎమోషనల్ డెసిషన్స్ మనం తీసుకోకుండా ఒక డిసిప్లైన్డ్ మేనర్లో మార్కెట్ వోలటాలిటీకి సంబంధం లేకుండా మన పెట్టుబడులు అనేవి ప్రాపర్గా మార్కెట్లోకి వెళ్తాయి. అండ్ హ్యాబిట్ నెంబర్ 6, మీ ఫైనాన్షియల్ గోల్స్ని చాలా క్లియర్గా సెట్ చేసుకోవాలి. నేను పలానా సంవత్సరం కల్లా ఈ టార్గెట్ని నేను ఖచ్చితంగా అచీవ్ కాగలుగుతాను అని. మీరు గమనించండి, ప్రతి ఒక్క ఎదగాలి అనుకున్న వ్యక్తి కానీ, ఎదిగిన వ్యక్తి కానీ ఒక గోల్ పెట్టుకొని పరిగెట్టడం మొదలు పెడుతూ ఉంటారు. గోల్ లేని ఏ వ్యక్తి కూడా వాళ్ళు గెలవటం అనేది అసాధ్యంగా మారిపోతుంది. ఓన్లీ వన్ గోల్ కెన్ క్రియేట్ ఎ ప్రాపర్ సక్సెస్. గోల్ పెట్టుకోండి, అది ఒక పాతను క్రియేట్ చేస్తుంది, ఆ దిశగా ప్రయాణించడం మొదలు పెట్టండి. హ్యాబిట్ నెంబర్ 7, మీ ఫైనాన్షియల్ బాస్కెట్స్ని కంటిన్యూస్గా మీరు రివ్యూ చేస్తూనే ఉండాలి. 1 మీ ఎక్స్పెన్సెస్ బాస్కెట్, 2 మీ ఇన్వెస్ట్మెంట్ బాస్కెట్, 3 మీ ఎమర్జెన్సీ ఫండ్ బాస్కెట్. అండ్ మీ ఎక్స్పెన్సెస్ బాస్కెట్లో ఏమన్నా తెలియకుండానే ఎక్కువ ఖర్చులు పెడుతున్నారా,
లేదా పెట్టాల్సిన దానికంటే కూడా తక్కువ పెడుతున్నారా? సో ఈ రెండు ప్రమాదకరమే. సో ఈ రెండింటిని రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటూ మీరు రెడ్, గ్రీన్, యాంబర్ ఒక వీడియో కూడా చేశాం. సో ఏ విధంగా మీరు మీ ఎక్స్పెన్సెస్ బాస్కెట్ని మీరు ర్యాంకింగ్ చేసుకోవాలి, రెడ్గా కేటగరైజ్ చేసిన వాటికి ఎక్స్పెన్సెస్ తగ్గించండి, గ్రీన్గా ఉన్న వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయండి అని ఒక వీడియో కూడా ఉంది మన ఛానల్, అది కూడా చూడండి. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ని రివ్యూ అండ్ రీబ్యాలెన్సింగ్ ఈజ్ నీడెడ్. పెట్టి వదిలేస్తే డబ్బులు రావు. రివ్యూ ఖచ్చితంగా చేయాలి. పట్టించుకోకుండా ఎవ్వరు కూడా, ఏ పెద్ద వ్యక్తి కూడా ఆయన ఇన్వెస్ట్మెంట్స్ని పట్టించుకోకుండా వదిలేయడు. ఎమర్జెన్సీ ఫండ్ విషయంలో కూడా మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా? మీ ఖర్చులు పెరుగుతున్నాయి, కానీ ఎప్పుడు 5 ఏళ్ల క్రితం ప్లాన్ చేసిన ఎమర్జెన్సీ ఫండ్ ఇప్పుడు ఎట్లా సరిపోతాయి? సో ఎమర్జెన్సీ ఫండ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేయండి. అండ్ హ్యాబిట్ నెంబర్ 8, సాధ్యమైనంత వరకు అట్లీస్ట్ వారంలో 1 గంట అయినా కానీ మీరు మార్కెట్స్ గురించి చదవటానికి, వినటానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే మీకు లెర్నింగ్స్ అండ్ నాలెడ్జ్ క్లియర్గా ఉంటుందో అప్పుడు మార్కెట్ మీద మీకు కన్విక్షన్ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. అది మీకు మార్కెట్లో డిసిప్లిన్ ఇస్తుంది. నాలెడ్జ్ ఉన్న చోటే డబ్బులు వస్తాయి, కానీ నాలెడ్జ్ లేకుండా డబ్బులు రావు. వారెన్ బఫెట్ ఒక మాట చెప్తూ ఉంటారు, ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్. సో మీరు ఎంత చదువుతారో, ఎంత నేర్చుకుంటారో అంత సంపాదించడానికి మీకు ఆపర్చునిటీ దొరుకుతుంది. అండ్ హ్యాబిట్ నెంబర్ 9, ఇగ్నోర్ ద షార్ట్ టర్మ్ ఒపీనియన్స్. షార్ట్ టర్మ్లో మీకు మీడియాలో అవ్వచ్చు, సోషల్ మీడియాలో అవ్వచ్చు, రకరకాల ఒపీనియన్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. మీరు ఒక గోల్ని సెట్ చేసుకున్న తర్వాత మధ్యలో వచ్చేటువంటి ఒపీనియన్స్, వాలటాలిటీస్, ఇవన్నీ కూడా మీ గోల్ని డిస్టర్బ్ చేయకూడదు. మనం వెళ్ళే దారిలో ఎన్నో డైవర్షన్స్ ఉంటాయి, అన్ని మనీ డిస్టర్బ్ చేయడం కోసమే తయారు చేయబడ్డట్టుగా వస్తూ ఉంటాయి. వాటన్నిటిని పట్టించుకోకుండా షార్ట్ టర్మ్ ఒపీనియన్స్ని వదిలేసి లాంగ్ టర్మ్ గోల్స్ వైపుగా మీ ఫోకస్ని పెట్టుకోండి. అండ్ హ్యాబిట్ నెంబర్ 10, అండ్ ఆల్వేస్ ట్రై టు అవాయిడ్ ద ఎస్ ట్రాప్. ఇది కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ మార్కెట్లో ఎవరో ఒకరు ఏదో ఒకటి వచ్చి చెప్పేసి ఇక్కడ పెట్టుబడి పెడితే బాగా రిటర్న్స్ వస్తున్నాయి అనగానే ఎస్ అని చెప్పేసి మీరు కూడా జంప్ అయిపోయి అందులో పెట్టుబడి పెట్టకండి. పోయిన సంవత్సరం అంతా ఏదో స్మాల్ క్యాప్లో రిటర్న్ వచ్చారు, స్మాల్ క్యాప్లోకి జంప్ చేశారు. ఈ సంవత్సరం అంతా ఏదో గోల్డ్ అండ్ సిల్వర్లో రిటర్న్ వస్తుంది కదా అని చెప్పేసి వాటిలోకి జంప్ చేస్తున్నారు. దీన్ని ఫోమో అని అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. సో బేసిక్గా ఆ ట్రాప్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. అందరూ చూసే వైపుగా చూస్తే మనకి డబ్బులు రావు. మనం కొత్తగా ఆలోచిస్తేనే డబ్బును సృష్టించగలుగుతాం. అండ్ హ్యాబిట్ నెంబర్ 11, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇన్వెస్టర్ ఫస్ట్. సో బేసిక్గా ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది డబ్బులు పెట్టడం కాదు, మార్కెట్లో మీకు సంబంధించిన అండర్స్టాండింగ్స్ని సాధ్యమైనంత వరకు పెంచుకునే ప్రయత్నం చేయండి. ఫైనాన్షియల్ కోర్సెస్ పెట్టుకోండి, లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని పెట్టుకోండి. సో బేసిక్గా అది మీరు ఇన్వెస్ట్ చేసుకోవటం, వాళ్ళు మీకు నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఆ నాలెడ్జ్ తోటి ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తారో అప్పుడే మంచి రిటర్న్స్ అనేవి మీకు రావడం సాధ్యమవుద్ది. అండ్ హ్యాబిట్ నెంబర్ 12, డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో అక్రాస్ ఆల్ ద సెక్టార్స్. సాధ్యమైనంత వరకు మేబీ రిటర్న్స్ అనేవి అబ్నార్మల్గా రాకపోవచ్చు, కానీ స్టడీగా వస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెద్ద ఇన్వెస్టర్స్ పెద్ద రిటర్న్స్ని టార్గెట్ పెట్టుకోండి. స్టడీ రిటర్న్స్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపుగానే ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈక్విటీలో మన ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, డెట్లో ఉండాలి, రియల్ ఎస్టేట్లో ఉండాలి, గోల్డ్లో ఉండాలి, అండ్ ఇంటర్నేషనల్ ఫండ్స్లో ఉండాలి. అన్ని వైపులుగా కొంత పర్సంటేజ్ తోటి డైవర్సిఫై చేయాలి. అండ్ అగైన్ ఎంత పర్సంటేజ్ పెడుతున్నాము అనేది మన రిస్క్ హ్యాపిటేట్కి తగ్గట్టుగా మనం దాన్ని డిసైడ్ అవ్వాలి. సో బేసిక్గా అది ఇండివిజువల్గా మీరు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూర్చుంటే వాళ్ళు ఒక రేషియో మీకు క్రియేట్ చేసి చెప్పగలుగుతారు. అండ్ సింప్లిఫై ద నెక్స్ట్ హ్యాబిట్, 13th హ్యాబిట్ ఇస్ సింప్లిఫై యర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. అండ్ సాధ్యమైనంత వరకు మీ డెసిషన్ మేకింగ్ని ఈజీగా ఉంచడం కోసము మీ పోర్ట్ఫోలియోస్ని క్లమ్జీగా చేసుకోకండి. మీకు ఎవరైనా అడ్వైజర్ ఉంటే మేబీ దే విల్ ప్లే ద ప్రాపర్ గేమ్. మీకు అడ్వైజర్ లేనప్పుడు మీరు పోర్ట్ఫోలియోని క్లమ్జీగా, కొంతమంది దాంట్లో చూశాను చిన్న ఇన్వెస్ట్మెంట్ 50 స్టాక్స్లో పెడతారు. అన్ని స్టాక్స్ నిజంగా మీకు ట్రాక్ చేయగలుగుతారా? అసలు ఫస్ట్ పాయింట్ అసలు మీరు ఆ స్టాక్స్ని రివ్యూ చేసే కొనుంటారు, మళ్ళీ 50 స్టాక్స్లో పెడితే వాటిని ఎట్లా ట్రాక్ చేస్తారు? క్లమ్జీగా ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారు? అసలు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఏ విధంగా తీసుకోగలుగుతారు? సో సాధ్యమైనంత వరకు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఫ్రీగా పెట్టుకోవడం కోసం లిమిట్ చేసుకోండి, కొన్ని ప్రయారిటీస్ పెట్టుకోండి, కొన్ని కీ పాయింట్స్ పెట్టుకొని, కొన్ని రూల్స్ పెట్టుకొని ఆ రూల్స్ ప్రకారమే ఎంట్రీ ఎగ్జిట్స్ తీసుకోండి. అండ్ హ్యాబిట్ నెంబర్ 14, నెట్వర్క్ విత్ సీరియస్ ఇన్వెస్టర్స్. సో బేసిక్గా మనం ఏదో ర్యాండమ్గా మన ఆఫీస్లో ఒకళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు కదా, మనం వాళ్ళతో మాట్లాడితే మనం ఇది సీరియస్ ఇన్వెస్టర్ అనే మాట మాత్రం అనుకోకండి. సీరియస్ ఇన్వెస్టర్ అనేవాడు సీరియస్ నాలెడ్జ్ తోటే పనిచేస్తూ ఉంటాడు. ఎవరికైతే ఆ ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉంటుందో, ఎవరి దగ్గర అయితే నాలెడ్జ్ అనేది ఉంటుందో, మీరు వాళ్ళతో ట్రావెల్ చేయడం వల్ల మీ నాలెడ్జ్ ఇంటూ 2x and 3x and 4x and 5x కూడా అవుతుంది. యువర్ నెట్వర్క్ విల్ ఇంక్రీజ్ యువర్ నాలెడ్జ్ విల్ ఇంక్రీజ్ యువర్ రిటర్న్స్ అండ్ యువర్ వెల్త్. అండ్ హ్యాబిట్ నెంబర్ 15, స్టార్ట్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాజ్ మచ్. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా స్టార్ట్ చేయండి. చిన్న అమౌంటా పెద్ద అమౌంటా అనే దాంతో సంబంధం లేదు. చిన్న అమౌంట్ అయినా పర్వాలేదు, చిన్నదే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక సముద్రంగా మారుతుంది. ఒక చుక్కే కదా అని ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏమవుతుంది, మనం చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు మనకు ఒక బిహేవియర్ అనేది కల్టివేట్ అవుతుంది, ఇన్వెస్టింగ్ బిహేవియర్ అనేది. ఆ బిహేవియర్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మన ఆదాయం పెరిగినప్పుడు కూడా మన ఇన్వెస్టింగ్స్ కూడా స్లోగా పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో చిన్నగా ఉన్నప్పటి నుంచి మొదలు పెట్టకపోతే మీకు శాలరీ పెరిగిన తర్వాత కూడా మీకు ఎప్పటికీ కూడా మీకు అది అలవాటు కింద మారదు.
ఉండదు. ఏదైనా సరే చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటుగా మార్చుకోండి. అండ్ హ్యాబిట్ నెంబర్ 16, టాక్ అబౌట్ ద మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సాధ్యమైనంత వరకు మీ డిస్కషన్స్ అనేవి కొంత పాజిటివ్ సైడ్ తోటి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నప్పుడు వెన్ యూర్ టాకింగ్ టు యువర్ పీపుల్ మీకు కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం అనుకున్న స్ట్రాటజీ తప్పు అనేది కూడా మనకు అనిపించే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు మన స్ట్రాటజీలో ఇంకొక స్క్రూ యాడ్ చేసి దాన్ని బెటర్గా మార్చేటువంటి అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. సో వెన్ యూ కీప్ టాకింగ్ అబౌట్ యువర్ మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, మీకు ఇంకా మెచ్యూరిటీ అంటే ద థాట్ ప్రాసెస్ ఇంకా మెచ్యూర్గా తయారవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అండ్ హ్యాబిట్ నెంబర్ 17, ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ రూల్ బై 1%. కుదిరితే ఆఫ్కోర్స్ బిజినెస్ పీపుల్ అయితే మేబీ 1% పర్ మంత్లీ పెంచుకోవచ్చు. లేదు మీరు ఎంప్లాయీ బేస్డ్ అయితే కనుక అట్లీస్ట్ క్వార్టర్లీ 1% పెంచుకునే ప్రయత్నం చేయండి. ఎవ్రీ 3 monthsకి ఒక్కసారి మీ ఇన్వెస్ట్మెంట్స్ని కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. దానివల్ల ఇప్పుడు అక్యుములేట్ చేయడం వల్ల మిగిలే ఏ రూపాయినా మీకే మిగులుతుంది. మీరేదో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి లేకపోతే ఎవరికో బెనిఫిట్ చేస్తున్నారన్న ఒపీనియన్ తీసి పక్కకు పెట్టి ఆ 1% పెంచుకోవడం వల్ల మీ రిటర్న్స్ కూడా ఎర్లీ స్టేజ్లో పెట్టడం వల్ల రిటర్న్స్ కూడా యాంప్లిఫై అవుతాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో సాధ్యమైనంత వరకు నేను చెప్పినటువంటి ఈ 17 హ్యాబిట్స్ని కనుక కల్టివేట్ చేసుకోగలిగితే నిజంగానే అందరిలాగానే మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా ఈ మార్కెట్లో మిగులుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.